City Cable. నా గ్రామాన్ని నా కుటుంబంలా చూసుకుంటా అన్న తాజా మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి. ఇది వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామం. తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా రైట్ సైడ్ వచ్చే మొట్టమొదటి గ్రామమే కందనెల్లి. గ్రామంలోకి వెళ్తుండగానే జగజ్యోతి బసవేశ్వరుని విగ్రహ దర్శనం, వివేకానందుడు మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు దర్శనమిస్తాయి. అందుకే గ్రామంలోకి వెళ్తుంటే మంచి ఆలోచనలు రావడం అందుకు కారణం. కందనెల్లి గ్రామం ఒకప్పుడు సరైన మోర్లు లేక చెత్తా చెదారంతో నిండిపోయిన మోరీలు, గుంతలమయంగా ఉన్న రోడ్లు, త్రాగునీటికి ఇబ్బందులు, శీతలావస్థకు చేరిన బడి, ఇటు గ్రామ పంచాయతీ అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం. అలాంటి గ్రామాన్ని గ్రామస్తులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల సహాయ సహకారాలతో ఒక్కో అడుగు అభివృద్ధిపై నడుస్తూ అన్ని విధాల అభివృద్ధి పరిచారు మోహన్ రెడ్డి. సుమారు 1.5 కోటి నిధులతో అభివృద్ధి పరిచారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, మురికి కాలువలు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పల్లె ప్రకృతి వనం, హరితహారం, వైకుంఠధామం, తడి చెత్త, పొడి చెత్త పై అవగాహన కల్పించి సేకరించేలా ప్రోత్సహించారు. గ్రామంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చెడిపోతే తన సొంత ట్రాక్టర్ ద్వారా పనులను చేయించారు. పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను ఓసారి పరిశీలిద్దాం. గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరిగింది. ఎక్కడ వీధి దీపాలు లేకుంటే అక్కడ ఎప్పటికప్పుడు వేయించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో హెల్త్ సెంటర్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సాధించారు. జనన మరణ నమోదు సక్రమంగా జరిగేలా భవిష్యత్తులో సమస్యలు జరగకుండా చొరవ తీసుకున్నారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూశారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేశారు. ఒకప్పుడు నడవడానికి వీలు లేకుండా ఉన్న రోడ్లు నేడు సీసీ రోడ్లతో అందంగా తయారయ్యాయి. గ్రామంలో ఎవరు చనిపోయినా వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేయడం పట్ల అందరి మన్ననలను మోహన్ రెడ్డి పొందారు. సుమారు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మొత్తం 1.5 కోటి రూపాయలతో అభివృద్ధి పనులపై ఖర్చు చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ ద్వారా తెలిపినా వెంటనే పరిష్కారం చేయడం మోహన్ రెడ్డి వంతు. గ్రామంలో 90% అభివృద్ధి పనులు పూర్తయినట్లు అటు గ్రామస్తులు, ఇటు తాజా మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి తెలపడం జరిగింది. కదా రోడ్లు బాగున్నాయి. ఇగో చెట్లు పెట్టిన పటేలు వచ్చినప్పటి నుంచి మంచిగా పూల తోట లేక ఆడికి శ్రమం లేకున్నది. మళ్ళీ ఏడ ఏం ఖరాబ్ పటేలు ఇప్పుడు దిగిపోయిండు. 2-3 అన్నీ ఉన్నాయి. నువ్వు చూడు సార్ అన్న ఫోటో తీసుకోపో. ఏం చేసిండు మీ పటేల్? అంత బాగా చేసిండు. ఊరికి ఏం నీళ్లు రాలేవానికి లేదు, కరెంటు లేదానికి లేదు, రోడ్లు బాగాలేవని లేదు, సీసీ రోడ్లు వేసిండు, అన్నీ వేసిండు. ఏడ ఎవరికి ఏం ఇబ్బంది రాని వెళ్ళాడు. లైట్లు అన్నీ మొత్తానికి ఊరికి సర్పంచ్ అన్నాక అట్లా ఉండాలి. మనుషులకు పేదలకు ఏంది రోడ్లు, మోరి, నీళ్లు, కరెంటు అనుమానం పెట్టి ఎవరన్నా పేదలు రాస్తే కూడా ఎవరు దాని 2,000 ఇచ్చొచ్చు సొంతం ఎవరిని అడగకుండా. బాధ ఎందుకు, భయం ఎందుకు? మా ఊరు కందనెల్లి మా పట్టేళ్ళు సర్పంచి మోహన్ రెడ్డి మాకు రోడ్ వేయించిండు. మంచిగా అడగందడు వేయించిండు, బోర్ కూడా వేయించిండు. రోడ్ చెత్త మా ఇంటి ముంగల చెత్తలు కూడా వేసుకపోయిండు. ఇప్పుడు 3-4 నెలల నుంచి ఒక్కరు గతిలేరు. మా చెత్త ఏడన్నది అన్న పడుతున్నది, వాసన వస్తున్నది. ఏం చేస్తుంది? కిందికుండే రోడ్డు నీళ్ళు నిలుస్తుంటే నేను పట్టిలా నాకైతే రోడ్డు ముందే నేనైతే కింద పడుతుడా అంటే వేస్తా భీమమ్మ అన్నాడు. మాట మీద వేసిండు. ఇంకేం చేసిండు మీ ఊర్లో? మా ఊరికి చేసేది ఆ బోర్ వేయించిండు. మీ ఊర్లో ఇంకేం చేసిండు? అక్కడ అంతా మస్తు పనులు, మస్తు రోడ్లు వేయించిండు. రోడ్లు అయితే బాగా అయినాయి. మా పూర్తి మా గల్లి అయితే రోడ్డు బాగున్నది. ఆ బోర్ వేయించే, ఈ బోర్ వేయించే. ఇక మాకు ఏమన్నా తక్లీఫ్ అయిందంటే ఫోన్ చేస్తే ఏదన్నా చేసి పెడుతుండే. ఇప్పుడు ఎవరు లేరు. ఓట్లు వాడి 6 నెలలు అయినా 6 నెలల నుంచి మాది మేము ఎత్తేసుకుంటున్నాము. బండి పెట్టిండు ఆయన సర్పంచ్, పాత సర్పంచ్ బండి పెట్టిండు. బండిలో మా చెత్త వేసుకపోతున్నాడు. ఇప్పుడు మా చెత్త తీసుకొని ఆ ఎరకాలకు పోతున్నారు. ఇప్పుడు ఎవరు గతి ఎరు చేద్దాం. అదే మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండు? మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చెత్త బండి పెట్టిండు, మాకు రోడ్లు వేయించిండు, టాకీలు కట్టిపించిండు, అన్నీ మా మంచి పనులే చేసిండు ఇంతవరకు. కానీ మరి ఇప్పుడు ఏం వస్తాడో రావాలని మొక్కుంటున్నాం. మాకు మంచి ఇప్పుడు నాకు ఏం చేస్తావు పటేలా అంటే ఏ బింబం వచ్చిందమ్మా అని జర మర్యాద ఇచ్చేటోళ్ళు కావాలి. ఏ పో అంటే ఎవడు కావాలి చెప్పు. ఏ పో నీవు శతకుంటి కరెంట్ లెక్క అంటే మంచిగా కొట్టారు. నేను పోతే అడుగుతాడు ఎవరో ఏమో కానీ నాన్న అయితే అడుగుతాడు. నా కొడుకే ఉండే ముందు ఆ భావమో ఏ భావమో మొత్తం మీద మమ్మల్ని అయితే చూస్తాడు.
పోతే 10 రూపాయలు కూడా ఇస్తాడు. అడిగితే కాదన్నాడు. అయ్యా నాకు లేవంటే 50 ఉన్న కాడి నా చేతిలో. నీ పేరు చెప్పే? నా పేరు ఆర్ సిద్ధేశ్వర్. మోహన్ రెడ్డి ప్రేడ్లా మంచి సౌకర్యాలు, మంచి రోడ్లు అయినాయి, ఏం గడబడి లేకుండా మంచిగా అయింది. సీసీ రోడ్లు మంచిగా అయినాయి, బాత్రూమ్లు అయినాయి. ఆయనకు అసాధ్యం చేతనైనంత వరకు మంచిగా పనులు చేశాడు. స్కూల్ డెవలప్మెంట్ ప్రతి సంవత్సరం యాదన్న ఒకటి చేసుకుంటూ పోయింది. వాటర్ సప్లై కూడా మంచిగా ఉన్నది, అన్ని మంచిగా ఉన్నాయి. ఇంకేమైనా అవసరం ఉందా? ఇక అవసరం అంటే ఊరైనాక ఎక్కడ ఇండ్లు కట్టిమంటారు, బిల్డింగ్లు కట్టిమంటారు, ఇవన్నీ మాస్తు చెప్తారు సార్. అవన్నీ మనసుకి ఎంత అయితే ఆశ ఉంటుంది, ఎంత ఆశ ఉండదు. ఇప్పుడు మోహన్ రెడ్డి పటేల్ ఊరు మొత్తం పెట్టమని కూడా పెట్టమని చెప్తారు. అదే గ్రామ పంచాయతీ కూడా మొన్న ఇదంతా చేసిండు అన్నమాట. అన్ని మంచిగా చేసిండు చూడ పిల్లగాడు మట్టుకు. ఆయన ఉండని లేకపోని చేసిన కాడికి చేసాడు, అంతే కదా సార్. మరి మనకి ఇక ఉండదు ఏం లేదు, ఏం లేదు. ఇక మెంబర్ మా శాంతి కూడా ఉన్నాడు. ఊళ్ళో కొన్ని చిన్నగా ఏమన్నా అవుతుంటే కూడా సాల్వ్ చేస్తుంటాడు. అంపేల్ శాంత్ కుమార్ మెంబర్ అనమాట. యాదన్న చిన్న పనులు మంచిగా ఉంటే కూడా సాల్వ్ చేస్తుంటాడు అనమాట. చేత కాకుండా అక్కడ వండి అప్ప ఎక్కడన్నా చెప్తాడు. ఇక మా కనేలి మోహన్ రెడ్డి సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు చేతనైన కాడికి మంచిగా చేసిండు పనులు. ఆయన అసాధ్యమైన వరకు ఇంకా ఆయనకు పైసలు కూడా ఇంకా వచ్చేట్టుకున్నాయి. ఇచ్చిందా లేదు ఇక ఆయనకు తెలుసు. ఆయన ఎవరికి చెప్పుకోడు పాపం. ఏమంటావు? ఇప్పుడు కొన్ని అయితే కదా సార్, ఇప్పుడు రోడ్డు పైసలు ఉంటాయి, ఆ పైసలు ఈ పైసలు ఉంటాయి. ఆ పెట్టుబడి పెట్టిన పైసలు కూడా ఇవ్వకుండా వచ్చి ఆయనకు ఇప్పటి వరకు ఇచ్చిందా లేదు కూడా తెలియదు. ఆయనకి ఇచ్చిన కూడా తెలియదు. ఇక ఆయన ఏం చేసిండే ఎట్లా చేసిండో పాపం. పెట్టుబడి అయితే పెట్టిండు ఆయన. మాది పెద్దేముల్ మండల్ విలేజ్, కందనేలి గ్రామము, పెద్దేముల్ మండల్. మా విలేజ్లో ఇంతకుముందు మా రెడ్డి గారు ఉన్నప్పుడు మా చెత్త బండి గ్రామ పంచాయతీ లేకుంటే కూడా తన ఇంటి బండి పెట్టి ఇంతవరకు వార్డు నెంబర్లు ఉన్నారు, పక్కల మాతో మేము కూడా ఉన్నాం, సహకరించినాము, అన్ని విధాలుగా చేసినాము. ప్రతి ఒక్కరు జీతాలు లేకుండా టిఫిన్లకు, ఛాయ్లకు, ఏమిటి వాళ్ళు అవన్నీ చూసుకున్నాడు ఆయన. ప్రతి ఒక్క సీసీ రోడ్కు మోరీలే కానీ ప్రతి గల్లీలో ఇవి కావాలంటే అవి మంచి సక్రమంగా పనులు అయినాయి. ఇప్పుడు మళ్ళీ మా సర్పంచ్ సాబ్ దిగినపడుతుంది. మాకు ఎవరికి అడగడానికి హక్కు కరెక్ట్ లేదు, ఎవరి దగ్గరకు పోదామంటే తోవలు కరెక్ట్ లేవు. సెక్రటరీ వేరే గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళు మా వరకు రాణిస్తారు. పడేళ్ళకు మేము పడలే. మీ ఊళ్ళో ఏమేమి పనులు అయినాయి? మా ఊళ్ళో ఇంతకుముందు సీసీ రోడ్లు, ఇంటి పక్కల మోర్లు అంటే మోర్లు, చెర్లకు పాటుగాలు అని అది వచ్చేది. అవన్నీ సక్రమంగా అప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మంచిగా ఏ మోర్లు తీసుకోవడం జరగలేదు. ఎప్పుడు వాటర్ అట్లా రాలేవు, టైం టు వాటరు. ఇప్పుడేమో కరెక్ట్ వాటర్ వస్తలేవు, పొద్దున రాలేవు. ఇప్పుడు సాయంత్రం వదులుతాం. ముందు వస్తుండే ఏం చేయాలి? డబ్బులు గ్రామ పంచాయతీ నుంచి అసలు కరెక్ట్ ఉండడం లేరు. ఈ మా రెడ్డి సాబ్ ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ మంచిగానే. నమస్తే, నా పేరు కృష్ణారెడ్డి, పెద్దేముల్ మండల్, కందనేలి గ్రామం. ఇంతకుముందు సర్పంచ్ ఉన్న మోహన్ రెడ్డి గారు మా ఊరి డెవలప్మెంట్ కోసం సాయశక్తుల కష్టపడి అన్ని పనులు సక్రమంగా జరిపించారు. ఇంతకుముందు మేము కూడా సర్పంచ్కు పోటీ చేసింటిమి. ఆయన నిలబడ్డందుకు మేము సైడ్ అయినాము. ఆయన అన్ని పనులు సక్రమంగా మంచిగా జరిపించిండు. మోర్లు, సిమెంట్ రోడ్లు, డెవలప్మెంట్ బాగానే జరిగింది. మన రైతు వేదిక, మన గ్రామ పంచాయతీ, శివవాటిక, మళ్ళీ పార్కు, అవన్నీ బాగానే జరిగాయి. మోర్లు, సీసీ రోడ్స్ అన్నీ బాగానే ఉంది. మా ఊరు డెవలప్ అయింది. నా పేరు శాంత్ కుమార్, మా భార్య వార్డు నంబర్. ఏం పేరు? అమృత. మేము కందేలా మస్తు పనులు చేసినాము. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒకటి పంచదార్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా చేసినాము. రెండోది ఊళ్ళో సీసీ రోడ్లు కానీ ఏవి కానీ అన్నీ మంచిగా చేసినాము. మొత్తం మీద సీసీ రోడ్లు గీళ్ళు మొత్తం మంచిగా చేసినాము. బోర్లు కానీ గీళ్ళు కానీ మొత్తం మంచిగా చేయించినాము. ఇంకోటి మనకు ఈ సీసీ రోడ్లు కానీ ఇవి కానీ అవన్నీ. వాటర్ సప్లై ఎట్లా ఉంది? ఒక నిమిషం. మొత్తం సీసీ రోడ్లు మొత్తం 100% ఊళ్ళో మొత్తం సీసీ రోడ్లు అయిపోయినాయి. రెండోది వాటర్ సప్లై మాత్రం మాకు మా సర్పంచ్ గారు ఒకటి వాటర్ సప్లై అక్కడి నుంచి మిషన్ భరిత నుంచి లేకున్నా కానీ, రెండవది మాతో ఒకటి వాటర్ ట్యాంక్ చేసి మాకు వాటర్ ట్యాంక్ నుంచి మాకు సర్పంచ్ గారు వాటర్ దాపిర్రు. నా పేరు రాజ్ కుమార్, పెద్దేముల్ మండల్, కందనేలి గ్రామం. గ్రామ పంచాయతీ కానీ, తడి చెత్త, పొడి చెత్త కానీ, మోల్రు కానీ చాలా డెవలప్మెంట్ చేసింది. చెప్పండి సార్. మాకైతే
రోడ్లు కానీ మంచిగా అయినాయి, మురళి కూడా బాగున్నాయి, హరితారం కూడా బాగా చేసిండ్రు, కేసీఆర్ సమాజంలో బాగా చేసిండ్రు. తర్వాత ఈ రాజకీయంలో ప్రతి ఒక్కటి మా విలేజ్కి అన్ని విధాలుగా బాగున్నాయి. మోర్లు, సీసీ రోడ్లు బాగున్నాయి సార్. వాటర్ సప్లై కూడా బాగుంది సార్. ప్రతిసారి ఇంటింటికి చెత్త కూడా మంచిగా తీసుకొస్తుండ్రు పక్షాతకంలో. ఉప సర్పంచ్ నేను ఇక్కడ మరి కందనేలు గ్రామంలో అయితే అన్సుజన్ పేరు. ఈ కందనేలు గ్రామంలో అయితే ఇంతవరకు అయితే తెలంగాణ వచ్చినా మంచిగా పనులు జరిగినాయి. పనులు అయితే ఎవరితో గొడవ లేకుండా ఏం లేక సెక్యూరిటీ కూడా మంచిగా ఉండే, పోయిన సెక్యూరిటీ కూడా మంచిగా పనులు చేయించిండు. కట్టెలు మూలరాల గలీజ్గా ఉంటుండే, తేలేకుండ్రి. సర్పంచ్ వచ్చినప్పుడు అంది మంచిగా పనులు అయితే మంచిగా చేసిండ్రు, ఎవరితో గొడవ పడకుండా కూడా మంచిగా జరిగినాయి. ఇప్పుడు ఎవరిని అడగాలి ఏం చేయాలనే ఒక భయం ఉంది మందికి, అంతా చాలా బాధపడుతున్నారు అంతా. ఇప్పుడు వెళ్ళిపోయినందుకు కూడా బాధ అనిపించింది. మేమంతా ఒక బాణాంబాలరే మీ సర్పంచ్ మేమంతా కలిసి మెలిచి మంచిగా ఉన్నాం. ప్రతి మీటింగ్లలో కూడా మేము అటెండ్ అవుతుంటే కలిసి చాలా బాధాకరమైంది. మాకు వెళ్ళిపోయేటప్పుడు ఏడుపు వచ్చింది. ఇక ఇంతవరకు అయితే మంచి పనులు, సీసీ రోడ్లు అన్నీ, నీళ్ళు అసలు బోరింగ్ కొట్టి దమ్మొస్తుండే అప్పుడు మందికి. ఇప్పుడు అన్ని మోటార్లు పెట్టి ఇష్టం వచ్చినట్ల ఇండ్లకు కూడా పట్టుకుంటున్నారు, అన్నీ మంచిగానే ఇదైంది. ఇప్పుడైతే మంచిగా బోరింగ్లు అన్ని నీళ్ళు ఏమి ఇది లేదు ప్రజలకైతే. కందనేలు గ్రామంలో అయితే అన్నీ మంచిగానే చేసిండు సర్పంచ్. వచ్చినాయి లైట్లు కూడా, ఏది ఇంత పోతే కూడా అసలు వచ్చి ఇట్లా అంటే కూడా అప్పుడే లైట్లు వేయాలి వాళ్ళకు. అన్ని మంచి పనులు మంచిగానే జరిగినాయి ఇంతవరకు అయితే ఊళ్ళో. నా పేరు మోహన్ రెడ్డి, పెద్దేముల్ మండల్, కందానెల్లి విలేజ్, తాండూరు కాన్స్టిట్యున్సీ. నేను తాజా మాజీ సర్పంచ్. నేను గడిచిన 5 సంవత్సరాలలో మా గ్రామానికి సర్పంచ్గా విధులు నిర్వహించినప్పుడు మా గ్రామం అనుకోకుండా నా ఇల్లు అనుకొని ప్రతి ఒక్కరి సమస్యలు నా సమస్యలు అనుకొని ప్రతి ఒక్కరికి ఎవరు ఫోన్ చేసినా ఫోన్కు స్పందించి ప్రతి ఒక్క పని వారు అడిగిన పని వెంటనే చేసినాం. రోజు పొద్దున లేవంగానే గ్రామ పంచాయతీ నుంచి తడి చెత్త పొడి చెత్త ట్రాక్టర్ ఫస్ట్, మరియు గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఫస్ట్ పని మేము స్టార్ట్ చేసింది గ్రామ పంచాయతీ ఆవరణం. మేము వచ్చినప్పుడు చాలా అస్తవ్యస్తంగా ఉండే. ఓ మీటింగ్ పెట్టాలంటే కూడా లోపల వర్షం పడితే మొత్తం నీళ్ళు ఇదవుతుండే. ఫస్ట్ స్టార్టింగ్ గ్రామ పంచాయతీ నుంచి స్టార్ట్ చేసినాం పని. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసినాం మంచిగా. ముందు వాళ్ళ సీసీ రోడ్లు అవి వేసినాము. తర్వాత కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ తెచ్చినాము. కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇప్పుడు అయిపోయింది. హెల్త్ సెంటర్ తెచ్చినాము, అది కూడా పని నడుస్తున్నది. మాకు ఊళ్ళో మా గ్రామ పంచాయతీ నుంచి ఇంచుమించుగా ఒక 60 లక్షల వరకు సీసీ రోడ్లు మరియు డ్రైన్లు నిర్మించడం జరిగింది గ్రామ పంచాయతీ ఫండ్ నుంచి. మరియు వేరే నిధుల నుంచి కూడా ఒక 50-60 లక్షల వేరే నిధుల నుంచి కూడా పనులు చేయడం జరిగింది. అవే కాకుండా ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా ఒక 20-30 లక్షలు, మొత్తం కోటి చిల్లర పనులు వచ్చిన. ప్రతి రూపాయి పాడు కాకుండా ప్రతి ఒక్కటి పనికి పెట్టి మంచిగా ఇంటింటికి బాత్రూమ్లు 100% బాత్రూమ్లు అందరికీ ఇంటింటికి తిరిగి మరి రోజు వాళ్ళ ఇంటికి మా వార్డు మెంబర్లను, ఆశా వర్కర్లను, ఏఎన్ఎం గారిని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ఇంటింటికి పోయి మరి ఇంటింటికి బొట్టు పెట్టి మన ఊరు డెవలప్మెంట్ కొరకు, మన ఊరు పరిశుభ్రత కొరకు అందరిని ఇచ్చేసి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించినాం. ప్రతి ఒక్కరి అందరి సహకారం తీసుకున్నాం. ప్రతి ఒక్క పెద్దలు పిల్లలు అందరి సహకారం, వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఏమేమి పని చేయాలో, అందుట్లో ఏది ఇంపార్టెంటో అదొక్కటి ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలనో అన్నీ ఆలోచన చేసి ఒక 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఎవరు ఇట్లా గ్రామ పంచాయతీలో మామూలుగా గ్రామ పంచాయతీలో చిన్నగా ఇది లేదు అది లేదు ఏదో అవుతుంటాయి, ఇష్యూస్ అవుతుంటాయి. అటువంటి ఏ ఇష్యూ లేకుండా 5 సంవత్సరాలు ఇది ప్రాబ్లం ఉన్నది అనకుండా ఇక్కడ ఎంట ఏమో అనేవాళ్ళు ఉంటారు, ఏదో ఒక పాటు చేయాలని ఉంటారు. ఎటువంటి వారు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళని ఇచ్చేసి 5 సంవత్సరాలు ఎటువంటి ఇది లేకుండా 5 ఏళ్ళు మంచిగా ఇది చేసినాం. సహకారంతో మంచి అభివృద్ధి చేసినామని 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి చేసినాం. మాజీ ఎమ్మెల్యే గారు సహకారం అందించారు, గ్రామ ప్రజలు సహకారం అందించారు. ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని నేను ఫస్ట్ ఉప సర్పంచ్ ఉన్నప్పుడు నేను గ్రామంలో ఒకటి అనుకునేటోని, మా గ్రామంలో చనిపోతే కానీ ఇంకో దానికి కానీ పోలీస్ స్టేషన్కి ఏ దానికైనా ఫైర్ అవైల్ చేయొద్దు, ఎవరి దగ్గర డబ్బులు గుంజొద్దు,
ఏ పంచాయతీలు చెప్పి ఒకరి దగ్గర పైసలు తినొద్దు, అది నాకు ముఖ్య ఉద్దేశం ఉండే. అవి అటువంటి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అటువంటి లేకుండా మొత్తం చేసినా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎవరైనా వస్తే కూడా ఏదైనా పని ఉంటే కూడా మా సొంత డబ్బులు తీసుకొని పోయి వాళ్ళతో పని చేపించుకొని పోలీస్ స్టేషన్ పని కానీ హాస్పిటల్ పని కానీ ఏదన్నా ఉంటే కూడా మేము తీసుకుపోయి చేపించినాం. ఎవరి దగ్గర లంచం అనేది లేకుండా చేయాలని మేము అనుకున్నాం. నేను అప్పట్లో నాకు అనిపిస్తుండే, నాకు సాధ్యమైనంత వరకు నేను ఆ ప్రయత్నం చేసినా, నేను సక్సెస్ అయినని నేను అనుకుంటున్నాను. మీ ఎంపీపీ సహాయ సహకారాలు, జెడ్పీటీసీ సహాయ సహకారాలు ఎట్లా ఉన్నాయి? అందరు సహకారం ఉంటేనే పనులు అవుతాయి. ఇచ్చిండ్రా మీకు? ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలో ఎంపీపీది కానీ ఎమ్మెల్యే గారిది కానీ ఎంపీపీ గారి జెడ్పీటీసీ గారి ఎంపీపీ గారు కానీ అందరు సహకారం తీసుకుంటేనే మనం డెవలప్మెంట్ చేస్తాం. కానీ వాళ్ళు ఆ పార్టీ నేను ఈ పార్టీ అంటే మనము డెవలప్మెంట్ చేయం. మనకు డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు కూడా ముందు కూడా అదే అనుకుంటున్నా, నా ఊరు డెవలప్మెంట్ నాకు ముఖ్యం. వైస్ ఎంపీపీకి మీకు ఏమన్నా మంచి సహాయ సహకారాలు ఉన్నాయా, లేకపోతే భేదభావాలు ఉన్నాయా? అటువంటి ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ డెవలప్మెంట్కి మేము సహకరించినాం, డెవలప్మెంట్ వరకే. కానీ అంతకుమించి పర్సనల్గా వాళ్ళకు మాకు ఎటువంటివి లేవు. మీ గ్రామంలో ఇంకేమైనా పనులు మిగిలిపోయినాయండి ఈ దృష్టిలో? ఇంకా చేసుకుంటూ పోతే గ్రామం ఇంత పెద్దగా అవుతున్నది. ఒక్కొక్క చేస్తుంటే ఇంకొక పనులు మిగులుతూ ఉన్నాయి. నాకు తెలిసి మాత్రం నేను 80% అయితే పూర్తి అయినాయి అనుకుంటున్నా. ఇంకా ముందర కూడా అవి ఎవరు వచ్చినా, రేపు ఏ రిజర్వేషన్ వచ్చినా ఎవరు వచ్చినా అందరినీ ఎంటుండి పని చేపించి మాకేందంటే మా గ్రామం డెవలప్మెంట్ ముఖ్యం. దాని కొరకు నేను పనిచేస్తాం. మీ గ్రామం లోపల డెవలప్మెంట్ చేసినట్టున్నావు కదా, అన్నిటికంటే మంచిగా అనిపించిన పని ఏది ఉంది? నాకు చెట్లు, హరితహారంలో చెట్లు పెట్టిన, ఇంటింటికి బాత్రూమ్లు, అదొకటి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇంచుమించుగా అయింది, ఇంకా కొద్ది మిగిలింది. అదొకటి చేసి నాకు ఏంటంటే ఊరు నీట్గా ఉండాలి, ఊరు పచ్చగా ఉండాలి, అదే నాకు కోరిక. ఫైనల్గా ఈ 5 సంవత్సరాల నీ పీరియడ్ లోపల ఏమి డెవలప్మెంట్ చేసినావు? నేను మొత్తంగా ఈ 5 సంవత్సరాలలో ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ తెచ్చినాం, ఒకటి రైతు వేదిక ఇప్పటికీ నాకు కొన్ని డబ్బులు రావాలి, అయినా సరే అది నేను కూడా వదిలేసిన. రైతు వేదిక, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, ఇవి స్టార్టింగ్లో నిధులు రాకుంటుండే, అప్పుడు చాలా టైట్ ఉండే. చేసినాక ఎన్నో రోజులకు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వచ్చినా మనం ఏది కూడా ఒక్క పని ఆపలే. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే ఫస్ట్ ఒక 6 months వరకు మనకు చెక్ పవర్ లేదు, 6-7 months వరకు. అప్పుడు కూడా ఏ పనులు ఆపలేం. తర్వాత మా గ్రామ పంచాయతీకి వచ్చేసి చూడు 2 లక్షల చిల్లర వస్తుండే పర్ మంత్. స్టేట్ ఫైనాన్స్ కానీ సెంట్రల్ ఫైనాన్స్ కానీ ఎప్పుడు వచ్చినా మొత్తానికి వచ్చినాయి 2 లక్షల చిల్లర వస్తే 1 లక్ష రూపాయలు ఇంచుమించుగా పంచాయతీ కార్మికులకు జీతాలు, కరెంట్ బిల్లులు, కంపల్సరీ కరెంట్ బిల్లులు ఇవి పోయినా మిగిలిన లక్ష చిల్లర పనులతోటి ఆ 1 లక్ష రూపాయల పనులు ఏ విధంగా పక్కకు వ్యర్థం కాకుండా సుమారుగా ఒక 60 లక్షల వరకు మన గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, మోర్లు నిర్మించడం జరిగింది. అంటే మామూలుగా వేరే వాడుకోకుండా అవన్నీ ఒక్కొక్కటి కూడబెట్టి ప్రతి నెల వచ్చిన డబ్బులు 2 నెలలకు ఒకసారి కలిపి ప్రతి ఒక్కటి ఇది చేయడం జరిగింది. అంటే డబ్బులు అనేది వేస్టేజ్గా దీనికని దానికని పెట్టకుండా డెవలప్మెంట్ కొరకు వాడినాం. ప్రతి ఒక్కటి మ్యాక్సిమం 80-90% రోడ్లకు, మోరీలకే పెట్టినాం. ఇంకా మిగతా చిన్నగా గ్రామ పంచాయతీలో ఉంటాయి, పైప్ లైన్ లీకేజ్లు, బ్లీచింగ్ పౌడరు, శానిటేషన్కి ఉండనే ఉంటాయి. ఒక 10% హరితహారం దాని శానిటేషన్కి ఉంటాయి. అంటే మొత్తానికి ఏ విధంగా కూడా మామూలుగా ఏంటంటే బిల్లులు పెట్టి పేమెంట్స్ మేము ఎప్పుడు తీసుకోలేదు. 90% మాత్రం 99% మాత్రం అన్ని ఎంబీ రికార్డులతోటే తీసుకున్నాం. కానీ వితౌట్ అడ్డమైన బిల్లులు పెట్టి కూడా మేమేం తీసుకోలేదు పనులు. రేపు ఎవరు వచ్చినా ఎవరు అడిగినా కూడా మా దగ్గర సమాధానం చెప్పేడుతున్నది. అలాగే ఎమ్మెల్యే నిధులతోటి కూడా పనిచేసినాం. సిడిపిల రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఆయన ఇచ్చిన పనులు చేసినాం. ఎన్ఆర్జీఎస్ పనులు అవి ఇవి మొత్తానికి 1.5 కోట్ల వరకు మనకైనా. ఇప్పుడు హెల్త్ సెంటర్ ఫస్ట్ మేము వచ్చినప్పుడు హాస్పిటల్ అనేది పూరా పాడుపడిపోయిండే. దాన్ని
దాని ఫస్ట్ మనకు ఏంటంటే ప్రియారిటీ ఇవ్వాలి, విద్య వైద్యంకు ప్రియారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ దాన్ని డెవలప్మెంట్ చేసినాం. తర్వాత మన ఊరు మన బడి కింద మా హై స్కూల్ నేనే చేసిన పనులు. ఇప్పుడు కూడా పేమెంట్స్ రాలేవు, వస్తాయేమో తర్వాత నిదానం ఎప్పుడైనా రాని. మనం ఏంటంటే ప్రియారిటీ ఇచ్చినాం, విద్యకు వైద్యంకి ఇచ్చినాం, మనం చెట్లకి ఇచ్చినాం. మనకేందంటే మా ఊరు ఇట్లా చూడంగానే నీట్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి అనే దాని మీద మేము పనిచేసినాం. ఖచ్చితంగా మేమైతే సక్సెస్ అయినాం అనుకుంటున్నాం. ఇంకా ముందర అవకాశం వస్తే కూడా, అవకాశం వచ్చినా రాకున్నా గ్రామం అభివృద్ధి కొరకు, గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ఇంకా ముందర కూడా మేము పని మాత్రం చేస్తాం ఖచ్చితంగా. మళ్ళీ ఏమైనా అవకాశం వస్తే నిలబడే ఆలోచన ఉందా ఏమన్నా సర్పంచ్? ఇంకా నేను అటువంటి ఆలోచన అయితే ఏం చేయలేదు. మాకు ఒక ఫ్యామిలీ లాగా మా టీం, ఒక పెద్ద టీం ఉన్నది. నేను ఏ పని చేసినా వాళ్ళు అడిగి వాళ్ళ కోరిక మేరకే నేను ముందర స్టెప్ వేస్తా తప్ప నా అంతకు నేను నిర్ణయం తీసుకోను. వాళ్ళందరూ ఓకే అంటే ఓకే, లేదు ఇంకోని చేద్దామంటే కూడా ఖచ్చితంగా మనం వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తాం. CT Cable